మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. ఫస్ట్ నెంబర్స్ ఏమంటారు? అంకెలు, సంఖ్యలు. అంకెలు అంటే ఏంటి అంటే 0 to 9 వరకు ఉండేటి వీటిని అంకెలు లేదా సంఖ్యలు అంటారు. దీని తర్వాత రాసేటి ఫస్ట్ మనకి 1 to 9 వరకే అంకెలు ఉండేది. దాని తర్వాత మనకి ఇంకా ఎక్కువ నెంబర్స్ రాయడం కోసమని మనకు 0 యొక్క అవసరం అనేది ఏర్పడింది. కాబట్టి 0 to 9 వరకు అంకెలు. వీటిని ఉపయోగించి మనం నెంబర్స్ రాయడాన్ని దశాంశమానం అని అంటాం. వీటిని ఉపయోగించి నెంబర్స్, అనంతమైన నెంబర్స్ రాయొచ్చు. దశాంశమానం, దీన్నే డెసిమల్ సిస్టమ్. వీటిని ఉపయోగించి అనంతమైన నెంబర్లు రాయొచ్చు. ఎన్ని అని అంటే చెప్పలేనని. నెక్స్ట్ ద్విసంఖ్యామానం. ద్విసంఖ్యామానం అంటే 0, 1 ఈ రెండింటిని ఉపయోగించి సంఖ్యలను రాయడాన్ని ద్విసంఖ్యామానం అంటారు. ద్వి అంటే రెండు సంఖ్యలనే ఉపయోగించి రాస్తున్నాం కాబట్టి ద్విసంఖ్యామానం. దీన్ని బైనరీ సిస్టమ్. అని అంటారు. అయితే ఈ దశాంశమానాన్ని ఫస్ట్ ప్రపంచానికి పరిచయం చేసిన వారు ఎవరనంటే భారతీయులు. దశాంశమానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు భారతీయులు. ఈ అంకెలను కనుగొన్నవారు భారతీయులు. సున్నాను కనుగొన్నది కూడా భారతీయులే. మనకి ఆర్యభట్ట అని మనం అంటాము. ఆర్యభట్ట అనేది సున్నా యొక్క స్థాన విలువలను సూచించాడు. సున్నా యొక్క స్థాన విలువలను ఈయన సున్నాను కనుక్కోలేదు. సున్నా యొక్క స్థాన విలువలను చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ భారతీయులు ఈ సంఖ్యల గురించి తెలుసుకున్నారు. భారతీయుల తర్వాత ఈ సంఖ్యామానం గురించి తెలుసుకున్న వాళ్ళు అరబ్బులు. భారతీయుల తర్వాత ఎవరు? అరబ్బులు. ఈ అరబ్బులకు ఈ భారతీయ యొక్క దశాంశమానం గురించి తెలిపిన వారు కంకా అనే పండితుడు దేశాలను తిరిగేవాడు. ఈయనే తిరుగుతూ అరబ్బు దేశానికి వెళ్ళాడు. అక్కడ భారతదేశం యొక్క దశాంశమానం యొక్క గొప్పతనాన్ని అరబ్బులకు వివరించి వాళ్ళకు ఒక గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. అదే బ్రహ్మస్ఫుట గ్రంథం. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఈ గ్రంథాన్ని అరబ్బులకు ఇవ్వడం జరిగింది. ఈ అరబ్బులు వచ్చేసి పాశ్చాత్య దేశానికి బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించిన వాడు బ్రహ్మగుప్తుడు. ఈ అరబ్బులు వచ్చేసి దశాంశమానం యొక్క గొప్పతనాన్ని పాశ్చాత్య దేశాలకు అందించడం జరిగింది. ఈ పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏం చేసినారంటే ఈ దశాంశమానం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియడానికి
వాళ్ళు దీనికి ఒక పేరు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ భారతీయులు అనంటే హిందువులు, భారతీయులు అంటే హిందువులు. తర్వాత ఈ పాశ్చాత్య దేశానికి పరిచయం చేసింది ఎవరు? అరబ్బులు. కాబట్టి దీన్ని హిందూ అరబిక్ సంఖ్యామానం అని దీనికి పేరును పెట్టడం జరిగింది. హిందూ అరబిక్ సంఖ్యామానం. దీనికే మరొక పేరు మెట్రిక్ మానం. మెట్రిక్ మానం. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్. అంటే దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ 0 నుంచి 9 వరకు ఉన్న సంఖ్యలు ఎన్ని? 10. వీటితోని మనం అనంతమైన 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలు ఎన్ని? 10. వీటితోని మనం అనంతమైన సంఖ్యలను రాయవచ్చు. దీనినే దశాంశమానం అంటాము. దశాంశమానంలో ఫస్ట్ ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు భారతీయులు. ఆర్యభట్టనేమో 0 యొక్క స్థాన విలువల గురించి వివరించడం జరిగింది. భారతీయుల నుంచి ఈ దశాంశమానం యొక్క విలువ అనేది అరబ్బులకి తెలిసింది. ఎవరి వల్ల అంటే కంగా అనే పండితుడి వల్ల. అతడు వాళ్ళకి బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించిన వాడు బ్రహ్మగుప్తుడు. ఈ కంకా అనే పండితుడు అరబ్బులకు ఇస్తే అరబ్బులు దాన్ని పాశ్చాత్య దేశాలకు ఇచ్చారు. ఈ పాశ్చాత్య దేశాల వారు దశాంశమానం యొక్క విలువను గుర్తించి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. దానినే హిందూ అరబిక్ మానం. దశాంశమానంలో సంఖ్యలను మనం 2 విధాలుగా రాయవచ్చు. 2 విధాలు. ఈ ద్విసంఖ్యామానం అనేది 0, 1లను ఉపయోగించి మాత్రమే రాస్తాము. దీన్ని బైనరీ లాంగ్వేజ్ అంటారు. దీన్ని ఎక్కువ కంప్యూటర్లలో కోడ్ లాంగ్వేజ్ ఆ విధంగా వాడతారు. 2 విధాలుగా ఉంటుందిగా. ఒకటి హిందూ అరబిక్ మానం. హిందూ అరబిక్ మానం. దీనినే మెట్రిక్ మానం అని కూడా అంటారు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి రెండవది అంతర్జాతీయ మానం. అంతర్జాతీయ మానం. ఇప్పుడు ఈ రెండిట్లలో మనం నెంబర్స్ని ఏ విధంగా రాద్దామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు హిందూ అరబిక్ మానంలో ఏ విధంగా రాస్తారో చూద్దాం. దీంట్లో 1లు, 10లు, 100లు ఈ విధంగా రాస్తారు. నెక్స్ట్ 1000, 10,000. తర్వాత 1,00,000, 10 లక్షలు. నెక్స్ట్ 1,00,00,000, 10 కోట్లు. ఈ విధంగా హిందూ అరబిక్ మానంలో రాస్తారు. ఇటు వచ్చేసి అంతర్జాతీయ మానంలో ఏ విధంగా రాస్తారో చూద్దాం. 1లు, 10లు, 100లు. ఈ ఫస్ట్ వచ్చేసి దీంట్లో రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది. 1లు ఉంటుంది, 10లు, 100లు. తర్వాత సెకండ్ వచ్చేసి 1000, 10,000, 100,000. ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మిలియన్.
10 మిలియన్లు 100 మిలియన్లు. నెక్స్ట్ బిలియన్, 10 బిలియన్లు 100 బిలియన్లు. నెక్స్ట్ ట్రిలియన్, 10 ట్రిలియన్స్ 100 ట్రిలియన్. ఈ విధంగా రాస్తారు. ఇప్పుడు హిందూ అరబిక్ మానమైన అంతర్జాతీయమైన మానమైన మన ఈ నెంబర్స్ని కామాల ద్వారా మనం చదవాలి. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒక నెంబర్ రాస్తా. 4 2 6 5 7 9 0 3 4. ఇక్కడ ఈ నెంబర్ని చూసినట్లయితే ఫస్ట్ మనం ఎప్పుడైనా కామాలు అనేది కుడి వైపు నుండి ఎడమ వైపుకి పెట్టుకుంటే రావాలి. ఫస్ట్ హిందూ అరబిక్ మానమైన అంతర్జాతీయ మానమైన మనం ఫస్ట్ 3 నెంబర్ల తర్వాత కామాలు పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కామాలు పెడుతున్నా, 3 నెంబర్స్ తర్వాత కామాలు పెడుతున్నా. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ 2 నెంబర్లకి మాత్రమే కామాలు పెట్టాలి, ఇట్లా పెట్టాలి. ఇక్కడ చదవండి, 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. ఇక్కడ ఏమనుంది, 42 కోట్ల 65 లక్షల 79,034 అని ఉంది. ఇది హిందూ అరబిక్ మానంలో. అదేవిధంగా ఇక్కడ అంతర్జాతీయ మానంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 3 4 2 1 6 7 9 2. ఇక్కడ వచ్చేసి ప్రతి 3 నెంబర్ల తర్వాత కామా పెట్టాలి, ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు దీన్ని చదవడానికి 1లు 10లు 100లు 1000 10,000 100,000 మిలియన్లు 10 మిలియన్లు 100 మిలియన్లు 534 మిలియన్ల 216,792. ఈ విధంగా హిందూ అరబిక్ మానం అంతర్జాతీయ మానం ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది. ఇదేమో ఫస్ట్ 3 అక్షరాలకి 3 లెటర్లకి కామా పెట్టిన తర్వాత మిగిలిన అన్ని 2 వీటికి కామాలు పెట్టాలి. ఇక్కడ మాత్రం ప్రతిదీ కూడా మూడిటికి కామాస్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం అంకెలను ఉపయోగించి సంఖ్యలు ఎట్లా రాస్తారో చూద్దాం. మనకి ఇప్పుడు ఏం చేస్తారనంటే ఒక 3 4 అట్లా నెంబర్స్ ఇస్తారు. 2 3 6 1 అంకెలను ఉపయోగించి పునరావృతం కాకుండా ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయగలం. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చిళ్ళు, 1 2 3 4 నెంబర్స్ ఇచ్చిళ్ళు. 4 నెంబర్స్ ఇచ్చి మనకి 3 అంకెల సంఖ్యల్ని రాయమని చెప్పిండు, అంటే 3 నెంబర్స్ సంఖ్య రాయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలనంటే 3 అంకెల సంఖ్యలను ఎన్ని రాయాలని ప్రతి ఒక్కదాని 2 3 1 2 6 1 ఓకే ఇట్లా రాసుకుంటే పోవాలి మనం. కాబట్టి అట్లా రాయకుండా మనం డైరెక్ట్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటిది అంటే ఇచ్చిన సంఖ్యలను ఎన్ని అనుకోవాలి, ఇచ్చిన సంఖ్యలను ఏమనుకోవాలి, ఎన్ని అనుకోవాలి. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఎన్ని, ఇచ్చిన
అంకెలు. ఇచ్చిన అంకెలు ఎన్ని? 4. దీన్ని ఏమనుకోవాలి? n అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాడు? 3 అంకెల సంఖ్యలు రాయాల్సినవి. ఎన్ని అంకెలు? 3 అంకెలు. దీన్ని r అనుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఫార్ములా ఏంటిదనంటే NPR. ఎన్ని అంకెల సంఖ్యలు రాయగలుగుతారో తెలుసుకోవడానికి ఫార్ములా NPR. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4, p, r ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? 4 నుంచి 1 వరకు మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్ నుంచి 1 దాకా మల్టిప్లికేషన్ వేసుకోవాలి. ఒకవేళ 5 ఉన్నది అనుకోండి, ఇక్కడ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అదే 6 ఉంది అనుకో, 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అట్లా ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ నుండి 1 వరకు మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత? 4 ఇంటూ 3. 4 3 ఎంత? 12. 12 ఇంటూ 2. 12 2 24. 24 ఇంటూ 1 అంటే 24. మొత్తం ఎన్ని నెంబర్స్ రాయొచ్చు మనం వీటిని ఉపయోగించి? 24 మెంబర్స్ రాయవచ్చు. అంటే ఒకవేళ మీకు అవసరమైతే చెక్ చేయండి ఒకసారి రాసి 3 అంకెల సంఖ్యలు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఎట్లా అడుగుతారని అంటే, ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, 5 8 0 7. ఇక్కడ ఏమైందనంటే మనకి ఇక్కడ 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఈ అంకెలను ఉపయోగించి పునరావృతాన్ని అనుమతించకుండా ఎన్ని సంఖ్యలు రాయగలం? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 0 ఉంది కదా, మరి 0 ముందు రాస్తే మనం ఇక్కడ ఎన్ని అంకెల సంఖ్యలు అనేది మనం రాసుకోవాలి. 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమని అన్నాడు. అయితే ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చిండు, కానీ మనకి ఇక్కడ రాసేటప్పుడు 0 7 8 అని రాస్తున్నాం అనుకోండి. 3 అంకెల ఇది 3 అంకెల సంఖ్య అవుతుందా? కాదు. ఎందుకంటే దీన్ని ఎవరు 0 7 8 అని చదవరు. దీన్ని ఏమని చదువుతారు? 78. అంటే ఇది ఎన్ని అంకెల సంఖ్య అవుతుంది? 2 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి దీన్ని మనం కౌంట్ చేయొద్దు. అంటే 0తో 0 ముందు పెట్టి రాసే సంఖ్యలు 3 అంకెల సంఖ్యలు కావు. కాబట్టి అప్పుడు ఏం చేసుకోవాలంటే ఫార్ములా వచ్చేసి NPR ఉంది కదా, అంటే ఇప్పుడు 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని మనం తీసివేయాలంటే n-1. ఒక్క నిమిషం. n-1 p r-1 ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. ఎందుకంటే 4 నెంబర్స్ ఇచ్చింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 4. 4 - 1 p. ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాడు? 3 అంకెల సంఖ్యలు. 3 అంకెల సంఖ్యలు కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి? r ఈజ్ ఈక్వల్ టు 4. అంటే 3 - 1. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసేసి దీంట్లో నుంచి ఈ r-1 తీసేయాలి. 3 ఇంటూ 2 ఇంటూ 1 తీసేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3 12, 12 2 24, 24 minus 3 ఇంటూ 2 6 ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. అంటే దీంతో మనకు ఏర్పడే సంఖ్యలు ఎన్ని? 18 రాయొచ్చు.
ఒకవేళ మీరు ఒకసారి చెక్ చేయాలి, ఎందుకంటే జీరోతో ఎన్ని వస్తాయి అన్నట్టు, ఇక్కడ 6 వస్తాయి అన్నట్టు. చూద్దాం ఒకసారి, జీరోతో 6 వస్తాయో చూద్దాం. 078 087 058 085 075 07887 855857. ఎన్ని వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 6 6 వచ్చినాయా. అందుకే ఇక్కడ మనం ఏం చేసినాం, 24 నుంచి 6ని లెస్ చేసినాం, అప్పుడు 18 వస్తాయి. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందేమో పునరావృతాన్ని అనుమతించకుండా అని చూసినాం. పునరావృతాన్ని అనుమతించకుండా ఎగ్జాంపుల్ సూత్రం ఏంటిదంటే NPR. ఇప్పుడు ఏంటంటే, అంటే పునరావృతాన్ని అనుమతించకుండా అంటే ఒక సంఖ్యను రిపీటెడ్గా రాయకుండా ఒక సంఖ్యను ఒకేసారి రాయడం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రిపీటెడ్గా రాయడం, పునరావృతాన్ని అనుమతించి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 5 8 4 7, ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చారు. ఇచ్చి పునరావృతాన్ని అనుమతించి, పునరావృతాన్ని అనుమతిస్తూ ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయగలం. ఇక్కడ పునరావృతాన్ని అనుమతించి అని అన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, ఇక్కడ NR అని వస్తుంది. ఇక్కడ N = ఏంటిది, ఇచ్చిన అంకెలు. R = రాయాల్సిన అంకెలు. ఇక్కడ ఇచ్చిన అంకెలు ఎన్ని ఉన్నాయి, 4. రాయాల్సింది 3, అంటే 4³ = 4 × 4 × 4. ఇంతకుముందులాగా 4 × 3 × 2 × 1 అట్లా రాయదు. ఆ ఫార్ములా వేరే, ఈ ఫార్ములా వేరే. ఇప్పుడు 4 × 4 × 4, 4 4 ద 16, 16 4 ద 16 4 ద ఎంత, 64. ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సేమ్ అట్లనే ఇందులో కూడా 0 ఇచ్చింది అనుకోండి, ఎట్లా రాయాలో చూద్దాం. 5 8 6 0 4. పునరావృతాన్ని అనుమతిస్తూ ఎన్ని, ఇక్కడ ఏంటి అర్థం, 4 అంకెల సంఖ్యలు అని అర్థం. రాయగలం. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడేమో NR అయింది కదా, ఇక్కడనేమో NR మైనస్ N × R - 1. ఫస్ట్ ఇక్కడ N = ఎంత, N = ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చిండ్రు, 5 నెంబర్స్. నెక్స్ట్ R = ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నారు, 4 అంకెల సంఖ్యలు. R = 4. NR means 5 to the power of 4 minus 5 to the power. N = 5, R = 4. 5 to the power of 4 minus
5 to the power of 4 minus 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది 5 to the power of 4 minus 5 to the power of 3. 5 to the power of 4 అంటే 5ని 4 టైమ్స్ రాసుకోవాలి. 5 into 5 into 5 into 5 minus 5 into 5 into 5 3 టైమ్స్ రాసుకోవాలి. ఇప్పుడు 5ని 4 టైమ్స్ గుణిస్తే 5 5 is 25, 25 5 is 125, 125 5 is 625 మైనస్ ఇది 5 into 5 125, 5 into 5 25, 25 5 is 125. ఇప్పుడు 625 నుంచి 525 తీసేస్తే ఏమొస్తుంది 500. అంటే ఇక్కడ ఎన్ని సంఖ్యలను రాసుకోవచ్చు 500. ఓకే సరే ఇది మనం యొక్క ఇంట్రడక్షన్, నెంబర్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్. అవి రెండు ఎలా రాయాలి, హిందూ అరబిక్ మానంలో ఎలా రాయాలి, అంతర్జాతీయ మానంలో ఎలా రాయాలి, ఒకవేళ నెంబర్స్ ఇచ్చి వాటిని కొన్ని అంకెలను ఇచ్చి సంఖ్యలను రాయమని అన్నప్పుడు ఎలా రాయాలి, పునరావృతాన్ని అనుమతించకుండా రాసినప్పుడు మనకి తక్కువ నెంబర్స్ వస్తున్నాయి, పునరావృతాన్ని అనుమతించినప్పుడు చూడండి చాలా నెంబర్స్ వస్తున్నాయి. ఇక్కడ పునరావృతాన్ని అనుమతించింది, ఇక్కడ 5 అంకెలు ఇచ్చిండు, ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయమన్నప్పుడు ఇక్కడ 500 వచ్చింది. అంటే ఇది పునరావృతాన్ని అనుమతిస్తే ఇచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ నెంబర్స్ వస్తాయి, పునరావృతాన్ని అనుమతించినప్పుడు తక్కువ వస్తాయి. ఇది ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం నెంబర్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్ తెలుసుకుందాం, వాటి యొక్క డెఫినేషన్స్ తెలుసుకుందాం.